క్వాంటమ్ వ్యాలీపై వర్క్ షాప్ ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా నేషనల్ క్వాంటమ్ మిషన్ ను కేంద్రం ప్రకటించిన వెంటనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. టీసీఎస్, ఐబీఎం, ఎల్&టీతో కలిసి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పార్క్ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పాలనలో పారదర్శకత, వేగం, జవాబుదారీతనాన్ని కేవలం ఐటీ మాత్రమే తేలగలదని విశ్వసించానని అన్నారు. గతంలో హైదరాబాద్లో ఐటీ సంస్థలను ప్రోత్సహించేందుకు హైటెక్ సిటీని నిర్మించామన్నారు. ఏపీ, తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పీఠంపై ఉత్కంఠకు తెరపడింది. దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో పార్టీ రథసారథుల ఎంపిక ప్రక్రియ పూర్తి అయినట్లు సమాచారం. తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రామచంద్రరావు పేరు ఖరారైంది. ఈ మేరకు నామినేషన్ వేయాలని పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో నామినేషన్ వేశారు. రామచంద్రరావు ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడిపై కసరత్తు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ బరిలో దిగారు. నామినేషన్ కూడా దాఖలు చేశారు. నామినేషన్ దాఖలైంది. ఏపీ సీఎం చంద్రబాబు సాంకేతిక విప్లవం రెండో చాప్టర్ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అని ప్రజా రాజధాని అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీగా మారుస్తామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విజయవాడలోని నోవోటల్ హోటల్లో నిర్వహించిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్లో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ వర్క్షాప్కు హాజరైన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు, విద్యారంగ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఇతర అధికారులకు స్వాగతం పలికారు. సాంకేతిక విప్లవం ప్రారంభించారు. విజయవాడలో వరదకు కారణమైన బుడమేరు గండ్లను పూడ్చి సీసీ వాల్ను నిర్మించారు. తాజాగా ఈ పనులు పూర్తి కావడంతో మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఆనాడు తాత్కాలికంగా పూడ్చిన 3 గండ్లు కలుపుతూ 23 కోట్లతో సీసీ వాల్ నిర్మాణం చేపట్టామన్నారు. సీజన్ మొదలయ్యేలోగా సీసీ వాల్ పనులు పూర్తి చేశామని నిమ్మల చెప్పారు. వెలగలేరు వద్ద రెగ్యులేటర్ గేట్లు మార్చి 1.8 కోట్ల రూపాయలతో కొత్త గేట్లను అమర్చామని మంత్రి నిమ్మల తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏం సంబంధం అని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. పథకం ప్రకారం కేసీఆర్ కుటుంబంపై కక్ష సాధింపు జరుగుతుందని అన్నారు. ఏ విచారణకి అధికారైనా కేసీఆర్, కేటీఆర్ పేరు చెప్పారా అని, ఫోన్ ట్యాప్ చేశారని ఏ అమ్మాయి అయినా ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించారు. ఊహించనిది రాసి జర్నలిజం అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆధారాలు లేకుండా రాస్తే తమ చర్యలు కఠినంగా ఉంటాయని, దుష్ప్రచారంపై కేసీఆర్ ఊరుకున్నా తాము ఊరుకోమని ధ్వజమెత్తారు. హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతల సందర్భంగా కాంగ్రెస్ నేతలపై ఈటెల సంచలన ఆరోపణలు చేశారు. బంజారాహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో ఎకరాకు 50 కోట్ల నుంచి 100 కోట్లు విలువ చేసే భూములను కాంగ్రెస్ నాయకులు కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. ఆ అక్రమ కట్టడాలను, కబ్జాలను క్రమబద్ధీకరించేందుకే జీవో నెంబర్ 5859 తీసుకొచ్చారని ఆయన ధ్వజమెత్తారు. ఒకవైపు బడా నేతల కబ్జాలను కాపాడుతూ మరోవైపు పూరి గుడిసెలను కూల్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సంచలన ఆరోపణలు చేశారు. ఏపీకి భారీ షాక్ తగలగా తెలంగాణకు భారీ ఊరట లభించింది. సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రంపై తీసుకువచ్చిన ఒత్తిడి ఫలించింది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్రం ఏపీకి తేల్చి చెప్పేసింది. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర పర్యావరణ నిపుణులు కమిటీ పలు అభ్యంతరాలు లేవనెత్తింది. ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని, అనుమతులు ఇవ్వాలంటే గోదావరి నది జల వినానాదాల ట్రిబ్యునల్ అవార్డు పరిశీలించాల్సి ఉందని తెలిపింది. తిరుమల శ్రీవారి గర్భాలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్ను నిర్వహిస్తున్న దృశ్యం విశాఖపట్నం హైవే వద్ద కలకలం రేపుతోంది. రాములవారి మెడ, కులశేఖర పడితో కూడిన నమూనా ఆలయం ఆకృతిని కలిగిన ఈ హోటల్ రాయుడు మిలిటరీ హోటల్ అనే పేరుతో నడుస్తుంది. శ్రీవారి గర్భాలయాన్ని అనుకరిస్తూ నాన్ వెజ్ హోటల్ను నడపటం తీవ్ర అభ్యంతరకరమని భక్తులు మండిపడుతున్నారు. శ్రీవారి ప్రతిష్టను వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకోవటం హిందూ సంప్రదాయాలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై కిరణ్ రాయల్ అనే భక్తుడు టీటీడీ ఈవో, చైర్మన్లకు ఫిర్యాదు చేశారు.
వైసీపీ కీలక నేతకు బెయిల్ మంజూరైంది. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ను ఓ దాడి కేసులో గత నెల 18న తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో తాజాగా వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్కు బెయిల్ మంజూరైంది. గత కొన్ని రోజులుగా నందిగం సురేష్ గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి కేసులో గుంటూరు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం గ్రాఫ్ పడిపోయిందని విమర్శించారు. సుపరిపాలనకు కాదు దుర్మార్గమైన పాలనకు తొలి అడుగు పడిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని గొప్పలికి పోయి హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక హామీలపై కూటమి నేతల మాట తప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో విద్యా వ్యవస్థకు మంచి రోజులు వస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థ మళ్లీ భ్రష్టు పెట్టే రోజులు వచ్చాయని ఆరోపించారు. అల్లూరి జిల్లా తాజంగిలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల భౌత్యంపై ఆందోళన నెలకొంది. వర్షాకాలంలో పిల్లలు వాగులు, వంకలు, పొలాలు, గట్లు దాటి పాఠశాలకు చేరుకుంటున్నారు. విద్య కోసం ఇలా కష్టపడుతూ వచ్చిన శిథిల వ్యవస్థలో ఉన్న పాఠశాల భవనంలో బిక్కుబిక్కుమంటూ విద్యార్థులు చదువు కొనసాగిస్తున్నారు. ఎప్పుడెప్పుడు పైకప్పు నుంచి పెచ్చులు పడి ప్రమాదం జరిగేలా అన్న భయంతో విద్యార్థులు గడుపుతున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనానికి చేతులు కడుక్కోవడానికి బోరు పనిచేయటం లేదని వాపోయారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యంపై సైతం అనేక అనుమానాలు నెలకొన్నాయని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం ఘటన నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సహాయక చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి శిథిలాల తొలగింపు ప్రక్రియను సమీక్షించారు. మోస్తరు నుంచి భారీ వర్షం సహాయక చర్యలకు ఆటంకం కలిగించినప్పటికీ కలెక్టర్, ఎస్పీతో కలిసి మంత్రి సహాయక చర్యలకు తక్షణ నిర్ణయాలు తీసుకుంటూ వేగవంతం చేశారు. ఎలాంటి విలంబం లేకుండా సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి దామోదర్ చెప్పారు. తిరుపతి జిల్లాలోని గూడూరులో శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాల అధిక ధరలకు పుస్తకాలను విక్రయిస్తుందంటూ ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు బహిరంగ నిరసన చేపట్టారు. పాఠశాల ఎదుట వందలాది విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ఆందోళన నిర్వహించారు. ఈ విషయాన్ని ఇన్ఛార్జ్ డిప్యూటీ డీఈఓ సనత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన డిప్యూటీ డీఈఓ పాఠశాలలో అక్రమంగా నిర్వహిస్తున్న పుస్తక విక్రయ గదిని తనిఖీ చేసి ఏఐఎస్ఎఫ్ నాయకుల సమక్షంలో సీజ్ చేశారు. బహిరంగ నిరసన చేశారు. హైదరాబాద్లో పలు నగరాల్లో వర్షం దంచుకొట్టింది. శంషాబాద్, అరంఘర్, అత్తాపూర్, బండ్లగూడ, గండిపేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షం తారాస్థాయికి చేరటంతో రోడ్లపై భారీగా నీరు చేరింది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు నీటిలో చిక్కుకొని భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. డాక్టర్ల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కడప జిల్లా బద్వేల్ మండలం గుడంరాజుపల్లె ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్న పెంచలమ్మ నిన్న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయిన పెంచలమ్మకు కుటుంబ సభ్యులు పక్కనే ఉన్న తొట్టిగారిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. కానీ అక్కడ డాక్టర్ లేకపోవడంతో నర్సు వైద్యం అందించింది. అప్పటికే ఎక్కువ రక్తస్రావం కావడంతో ఆ మహిళ మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా గడ్డి అన్నారం మార్కెట్లో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గత 4 సంవత్సరాలలో చాలా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. కమిషన్ ఏజెంట్లు 28 లక్షల రూపాయలను నెలకు లూటీ చేశారని చెప్పారు. రైతుల పక్షాన నిలబడే బాధ్యత తమపైన ఉందన్నారు. 12% కమిషన్ను ఏజెంట్లు వసూలు చేస్తున్నారని చెప్పారు. చట్టం ప్రకారం 4% వసూలు చేయాలన్నారు. 8% కమిషన్ను ఏజెంట్ల చేతుల్లోకి వెళుతుందని మండిపడ్డారు. 4% కంటే ఎక్కువ కమిషన్ తీసుకుంటే లైసెన్స్ రద్దు చేస్తామని ఏజెంట్లకు హెచ్చరించారు. మహాటీవీ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. ఈ విషయంపై ఆర్టీఓ దేవరకొండ అఖిలకి వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అణిచేందుకు ప్రత్యేక రక్షణ చట్టాలు తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. కార్యాలయంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. జర్నలిస్టులపై దాడి చేయటం ప్రజాస్వామ్యం మనుగడకు తీరని నష్టమని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో మొబైల్
స్టోర్లో బిగ్ సి షోరూంలో చోరీ కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు స్టోర్లోకి ప్రవేశించి షాప్ మొత్తాన్ని లూటీ చేసేశారు. చేతికందిన సెల్ ఫోన్స్ అన్నింటినీ సర్దేశారు. సెకండ్లలో పరారయ్యారు. చోరీకి గురైన సెల్ ఫోన్ విలువ సుమారు 5 లక్షలు ఉంటుందని యజమాని అంటున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణకు ముమ్మరం చేశారు. నిందితుడిని గుర్తుపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న సిగాచి ఫార్మా పరిశ్రమ అగ్ని ప్రమాదం ఘటనపై జిల్లా యాంత్రాంగం స్పందించింది. పాషమైలారం పారిశ్రామిక వాడలోని ఫార్మా కంపెనీలో సంభవించిన అగ్ని ప్రమాదంలో బాధితులకు తక్షణ సహాయ చర్యలు అందించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు కలెక్టర్ ప్రావీణ్య ప్రకటిస్తూ సహాయ చర్యలు బాధితుల సమాచారాన్ని అందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలో నూతనంగా నిర్మిస్తున్న ఉప్పర కులస్తుల కమిటీ హాల్ భవనాన్ని ఎంపీపీ పార్థసారథి పరిశీలించారు. మహా న్యూస్ ఛానల్ పైన టీఆర్ఎస్ నాయకులు గుండాలు ప్రవర్తించి దాడి చేయటం అనేది ఏమైనా చర్య అని ఆయన అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. మహా న్యూస్ ఛానల్లో ప్రసారం చేసినంత మాత్రాన ప్రజలకు తెలిసిన నిజాన్ని అబద్ధం చేయగలరా అని ప్రశ్నించారు. మహా న్యూస్ ప్రజల్లోకి వెళ్లి నిజాన్ని నిర్భయంగా చూపిస్తూ ప్రజలకి ప్రభుత్వాన్ని వారధిలా నిలుస్తున్న ఛానల్ అని అన్నారు. తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మంగళవారం ఉదయం కొత్త అధ్యక్షుడి పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై వస్తున్న ఆరోపణలను పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎన్నికలు పూర్తిగా పారదర్శకంగా జరుగుతున్నాయని, ఎలాంటి వివాదాలకు తావులేదని తేల్చి చెప్పారు. తాను నామినేషన్ వేస్తానంటే అడ్డుకున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై పలువురు నాయకులు స్పందించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో డీజీపీ సీనియర్ నేత సుగుబాసి ప్రసాద్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేసి తన సామర్థ్యాన్ని నిరూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. కొత్తపల్లిలోని శ్రీరామ్ నగర్ గ్రామంలోని తన తండ్రి సుగుబాసి పాలకొండ్రాయుడు సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. తాను ఏ గ్రామానికి వెళ్లినా తన తండ్రి చేసిన సేవలను గుర్తు చేస్తూ ప్రజలు చూపించే ప్రేమ తృప్తిని ఇస్తుందన్నారు. ఎన్నికల్లో టీడీపీఏ విజయం కోసం తాము శ్రమించినప్పటికీ తనను కొందరు పార్టీకి దూరం చేయాలని కుట్రలు పన్నారని ప్రసాద్ బాబు ఆరోపించారు. దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి పలు కీలక నిబంధనలు మారనున్నాయి. ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు నుంచి క్రెడిట్ కార్డుల వినియోగం, రైల్వే తాత్కాల్ టికెట్ల బుకింగ్ వరకు అనేక అంశాల్లో కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు సామాన్య పన్ను చెల్లింపుదారులు, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ వంటి ప్రధాన బ్యాంకుల కస్టమర్లకు ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికులపై ఛార్జీల భారం పడనుంది. పెంచిన రైల్వే ఛార్జీలతో పాటు టికెట్ బుకింగ్ కీలక నిబంధనలను అర్ధరాత్రి నుంచి అమలు చేస్తున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. ఈ మేరకు అన్ని జోన్ల మేనేజర్లకు ఆదేశాలతో కూడిన సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం జూలై 1వ తేదీ నుంచి కొత్త ఛార్జీలు, నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ప్రపంచ యుద్ధ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో భారతదేశం తన రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటుంది. ఇటీవల అంతర్జాతీయ పరిమాణాల దృష్ట్యా భూగర్భంలోని శత్రు లక్ష్యాలను సైతం ఛేదించగల శక్తివంతమైన బంకర్ బస్టర్ క్షిపణులను అభివృద్ధిని వేగవంతం చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశీయంగానే ఈ అధునాతన ఆయుధ వ్యవస్థను సిద్ధం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పేద ఖైదీల బెయిల్ మంజూరుకు సాయం చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. పేద ఖైదీలు బెయిల్ పొందేందుకు అవసరమైన ఆర్థిక సహాయం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు, జైళ్ల శాఖ డీజీలకు ఇటీవల కేంద్రం హోంశాఖ లేఖ రాసింది. ఈ స్కీమ్ కింద అర్హులైన వారి జాబితా రూపొందిస్తే వాళ్ళు చెల్లించాల్సిన జరిమానాను కేంద్రమే చెల్లిస్తుంది. రిమాండ్తో పాటు శిక్ష పడిన ఖైదీలకు సైతం ఈ స్కీమ్ వర్తిస్తుంది. దీనికి సంబంధించిన కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలు నియమించింది. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా, కుల్లు జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదల కారణంగా 17 మంది మృతి చెందారు. అలాగే మరో 7 నుంచి 8 మంది
20 మంది దాకా మిస్ అయ్యారు. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అయితే భారీ వర్షం కురుస్తుండటంతో గత 3 రోజులుగా రెస్క్యూ కొనసాగుతూనే ఉంది. ఉత్తరాఖండ్లోని భారీ వర్షాల కారణంగా కొండచర్యలు విరిగిపడి 2 మృతి చెందగా 7 గల్లంతయ్యారు. ఉత్తరకాశీలో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో చార్ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేశారు. శ్రీశైలం సఫారీని మూసివేస్తూ అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో సఫారీని క్లోజ్ చేశారు. వన్యప్రాణుల సంతానోత్పత్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని అటవీశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలో టూరిస్టులు అడవిలోకి వెళ్లటం వలన అడవి జంతువులకు ఇబ్బంది ఉంటుందని తెలిపింది. వన్యప్రాణుల సంతాన కాలాన్ని దృష్టిలో ఉంచుకుని 3 నెలల పాటు టూరిస్టులకు అభయ అరణ్యంలోకి అనుమతించడం లేదని పేర్కొంది. అమెరికాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓహాయోలో రాష్ట్రంలో ఒక చిన్న విమానం కూలిపోయిన ప్రమాదంలో ప్రయాణిస్తున్న 6 వ్యక్తులు మరణించారు. విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఈ దుర్ఘటన సంభవించింది. యంగ్స్టౌన్ వారెన్ ప్రాంతీయ విమానాశ్రయం నుండి 6 ప్రయాణికులతో బయలుదేరిన సెన్హా 441 విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని తన బిరుదు కెప్టెన్ కూల్ను అధికారికంగా సొంతం చేసుకునే దిశగా కీలక అడుగు వేశాడు. మైదానంలో ఎంతటి ఒత్తిడినైనా ప్రశాంతంగా ఉంటూ జట్టును విజయపథంలోని నడిపించడం ద్వారా ఆయనకు ఈ పేరు స్థిరపడింది. ఇప్పుడు ఇదే పేరును ట్రేడ్ మార్క్గా నమోదు చేసేందుకు ఆయన దరఖాస్తు చేసుకున్నాడు. జూన్ 5న ధోని ఈ దరఖాస్తును దాఖలు చేశాడని ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ ఫార్మల్ వెల్లడించింది. కాగా ట్రేడ్ మార్క్ దరఖాస్తు విషయంపై ధోని బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు.